హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. గ్రూప్ 2 రిజల్ట్స్ వచ్చి ఇంచుమించుగా మనకి 2 రోజులు అయిపోతుంది. ఈరోజు సాయంత్రానికి ఇంచుమించుగా. మరి ఈ 2 రోజుల్లో మనం గ్రూప్ 2 రిజల్ట్స్ నుంచి ఏం నేర్చుకున్నాం, మనం ఏం తెలుసుకోవాలి, ఈ రిజల్ట్స్ ద్వారా మనం ఎలా ఎలర్ట్ అవ్వాలి, ఈ విషయాలు ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం. ఓపికగా చూడండి, ఈ విషయాలు తెలుసుకోండి. ఈ 2 రోజుల్లో నాకు లభించిన సమాచారం మేరకు ఈ వీడియో నేను చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే, వచ్చినటువంటి రిజల్ట్స్లో మనకి అందరూ చెప్పిన మాటే, ఎక్కువ మంది ఉద్యోగస్తులు కనబడుతున్నారు. ఎక్కువ మంది జాబ్ హోల్డర్స్ ఈ గ్రూప్ 2 రిజల్ట్స్లో జాబులు కొట్టిన వాళ్ళలో కనబడుతున్నారు. మొదటి స్థానంలో సచివాలయ ఉద్యోగులు, రెండో స్థానంలో టీచర్లు, అలానే మూడో స్థానంలో వచ్చేమో ఇది మన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, థర్డ్. ఫోర్త్ వన్ సివిల్స్ పిల్లలు, ఫిఫ్త్ వన్ సాఫ్ట్వేరు పిల్లలు. వీళ్ళందరితో పాటు అనదర్ వన్ స్విగ్గీ, జొమాటోల్లో పనిచేసే కుర్రాళ్ళు. ఆశ్చర్యంగా ఉంది కాదు? మీకు ఆశ్చర్యంగా ఉంది కాదు? స్విగ్గీ, జొమాటోల్లో పనిచేసే కుర్రాళ్ళు. ఇది నాకు ఈ 2 రోజుల నుంచి నాకు అందిన సమాచారం మేరకు వరుస క్రమంలో నేను చెప్పే మాట. సచివాలయ ఉద్యోగస్తులు, ఆ తర్వాత టీచర్లు, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, ఎస్ఐ, కానిస్టేబుల్ కేడర్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత వచ్చేసి మనకి ఏమంటారు దాన్ని మనం సాఫ్ట్వేర్ జాబ్ హోల్డర్సు, ఆ తర్వాత వచ్చేసేమో ఇది స్విగ్గీ, జొమాటోల్లో పనిచేసేవాళ్ళు, సివిల్స్ వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఈ జాబుల్ని పంచుకున్నట్టుగా కొట్టి వదిలిపెట్టారు. కష్టపడి చదివి కొట్టి వదిలిపెట్టారు. ఫ్రెషర్స్ కొట్టింది ఈ పోస్టులు చాలా తక్కువ. వాళ్ళు ఉద్యోగం చేస్తూ వాళ్ళు ఎలా కొట్టగలిగారు? మనం ప్రిపరేషన్ చేస్తూ ఇదే పని పెట్టుకుని మనం ఎందుకు కొట్టలేకపోయాం? ఈ 2 ప్రశ్నలకి జవాబులు మనం వెతుక్కోవాలి. ఫస్ట్ మనం వద్దాం సచివాలయ ఉద్యోగస్తులు. ఎక్కువ జాబులు కొట్టిన వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. సచివాలయ ఉద్యోగస్తులు అంటే నేను ఎప్పుడు చెప్తాను మీకు, ఒక ఉద్యోగం వచ్చే వరకే కష్టం. ఆ ఉద్యోగం వస్తే ఆత్మస్థైర్యం, ఆ ధైర్యం, ఆ ప్లాను, ఆ ప్రణాళిక, ఆ సహనం, ఆ ఓర్పు, ఆ కలెక్టివ్నెస్, ఆ ప్రిపేర్డ్నెస్ ఇవన్నీ వచ్చేస్తాయి. అలా సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు చేస్తున్నటువంటి జాబు మీద ఆ రోజుల్లో ఈ నోటిఫికేషన్ల సమయంలో ఒకటి వర్క్ ఎక్కువ ఉండనియండి, రెండోది దాంట్లో నుంచి బయటపడాలనే ఒక ఆలోచన, రెండోది ఆ టైంలో సచివాలయ ఉద్యోగస్తులవి ఉద్యోగాలు పర్మనెంటా కాదా, వాళ్ళకి సర్వీస్ రూల్స్ రాలేదు అనే ఒక భయం. ఆ టైంలో ప్రీవియస్ ప్రభుత్వం ఉన్న టైంలో ఇవన్నీ వెరసి లైఫ్ అండ్ డెత్గా కొట్టేశారు ఉద్యోగాలు గ్రూప్ 2లో. ఆ కసి ఉంటుందే, ఆ కసి వాళ్ళని ఉద్యోగాలు కొట్టేటట్టు చేసింది. పగలంతా పని ఉంటుంది సచివాలయాల్లో. పని తక్కువేం లేదు, ఇప్పుడు లేదు అప్పుడు తక్కువేం లేదు. విపరీతమైన పని ఉంటుంది సచివాలయాల్లో. ఏదో ఒక స్కీము, ఏదో ఒకటి ఉచిత పథకం పంచాలి, చెయ్యాలి, లెక్కపత్రం జమ, ఇంకా పత్రాలు, పొలం పత్రాలు, అవి ఇవి అన్ని రకరకాలు జారీ చేయాలి. హెక్టిక్ షెడ్యూల్ అబ్బా. ఒక అమ్మాయి అయితే నాకు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఫోన్ చేసింది అప్పుడు ఆ టైంలో. సార్ నేను మానేద్దాం అనుకుంటున్నాను సార్, గ్రూప్ 2కే కూర్చుందాం అనుకుంటున్నాను సార్, నా వల్ల కావట్లేదు సార్ అని. నేను చెప్పాను, లేదమ్మా నువ్వు చేసుకుంటూనే చదువు తల్లి, నీ కష్టం దేవుడు చూస్తున్నాడు, చదువు అమ్మా అన్న. ఇప్పుడు ఆ అమ్మాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సెలెక్ట్ అయింది, శ్రీకాకుళం, విజయనగరం నుంచో. అప్పట్లో ఫోన్ చేసింది ఆ అమ్మాయి. అంటే ఒత్తిడికి గురైనప్పుడే దాని నుంచి బయటపడాలని సర్వశక్తులు మనిషిలో వస్తాయి. అలా సచివాలయ ఉద్యోగులు ఒత్తిడి నుంచి బయటపడాలని,
హోదాను పెంచుకోవాలని, ఈ జాబు పర్మనెంటో కాదో అనే భయం వల్ల కూడా వాళ్ళు అప్లై చేయడం, బీభత్సంగా చదవడం, ఈరోజు మొదటి స్థానంలో వాళ్ళు ఉండడం మనం గమనించాల్సిన అంశం. అంటే ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక భరోసా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒక భరోసా ఉంటుందబ్బా. తర్వాత హెక్టిక్ షెడ్యూలు ఉంటుంది భరోసాతో పాటు. మీరు అనొచ్చు వాళ్ళకి నెల నెల జీతం వస్తుంది ఏమైంది అని చెప్పి. కానీ గవర్నమెంట్ జాబు ఈరోజు రేపు అంత ఈజీగా ఏం లేదు. ఏఐ వచ్చిన తర్వాత, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత తాట తీస్తున్నారు గవర్నమెంట్ జాబుల్లో. మామూలుగా లేరు పై ఆఫీసర్లు. మామూలుగా కాదు గవర్నమెంట్ జాబ్ అంటే, ఆడతా పాడతా లేదు ఈరోజు. మేము చేస్తున్నాం కదా. అందువల్ల అలాంటి కసితో వాళ్ళు చదివారు. అందువల్ల సచివాలయ ఉద్యోగస్తులు ఎక్కువగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, నాకున్న ఈరోజున్న వరకు సమాచారం. రెండవది టీచర్లు రాశారు, వెయిట్ చేశారు, రిజల్ట్ లేట్ అవుతుంది. ఈలోపు డిఎస్సి రాసుకున్నారు వాళ్ళు. డిఎస్సిలో జాబ్ కొట్టారు, వెళ్ళి జాయిన్ అయిపోయారు. కొంతమంది మిస్ అయ్యారు. ఆ మిస్ అయిన వాళ్ళు ఇందులో జాబులు కొట్టారు. ఆ 16,000లో మిస్ అయిన వాళ్ళు ఇందులో కొంతమంది జాబులు కొట్టారు. 1-2 ఫోన్లు నాకు వచ్చినాయి టీచర్స్ నుంచి. సార్ మాకు డిఎస్సి రాలేదు, ఈ జాబ్ కొట్టాం సార్ అని. రెండోది, డిఎస్సి వచ్చి జాబ్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఈ గ్రూప్ 2 వల్ల ఆ జాబులు వదిలి దీంట్లోకి రావడానికి ఆస్కారం ఉంది, వస్తారు. అప్పుడు కొన్ని డిఎస్సి పోస్టులు ఖాళీ అవుతాయి. కొన్ని అంటే పెద్దగా ఆశ పెట్టుకోకుండా, కానీ కొన్ని అవి రాబోయే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక ఆశావాహ పరిణామమే. నన్ను ఆ రోజు డిఎస్సి కౌన్సిలింగ్ అప్పుడు నేను ఒక కాలేజీ దగ్గరికి వెళ్ళా. ఆ కాలేజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు నాతో చక్కగా మాట్లాడారు. వాళ్ళలో కొంతమంది మన వీడియోలు చూస్తున్నారు, మనం ఫ్రీగా చేసిన వీడియోలు సబ్జెక్టుల మీద. ఆ డిఎస్సి టైంలో కూడా ఒక 20 వీడియోలు వరలిస్ట్ చేసినట్టున్నాను నేను. మోడర్న్ వరల్డ్ ఫ్రీగా చేశాను ఆ వీడియోలు. వాళ్ళు మేము కొట్టాము సార్, కౌన్సిలింగ్కి వచ్చాము, తర్వాత వాళ్ళు ఇందులో ఉండమంటారా సార్, గ్రూప్ 2 సీరియస్గా దానికి రేపు వస్తే వెళ్ళిపోమంటారా సార్ అంటే, మీ స్కేల్ని బట్టి, మీ విధి విధానాలను బట్టి, మీ ఆలోచనను బట్టి మారండి అని చెప్పాను నేను. అలాంటి వాళ్ళు చాలామంది టీచర్లు డిఎస్సిలో జాబులు కొట్టిన వాళ్ళు మొన్నే జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ గ్రూప్ 2లోకి షిఫ్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఆ పోస్టులు కొన్ని ఖాళీ అయితే డిఎస్సి వాళ్ళకి ఒక రకంగా అది బెనిఫిట్ అవుతుంది. ఇది రెండవ విషయం. మూడోది, యూనిఫామ్ పోస్టులకు చెందినటువంటి ఉద్యోగస్తులు ఆల్రెడీ 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నింపారు. అంతకుముందు ఎస్ఐ నింపారు. ఇది గవర్నమెంట్ ఏదైనా సరే. ఈ 6,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు వెళ్ళిన వాళ్ళు చాలామంది గ్రూప్ 2 బాగా రాసి ఉన్నారు. అర్థమవట్లా. మొన్నే కదా వాళ్ళు వెళ్ళింది, అక్టోబర్ నవంబర్లోనో ట్రైనింగ్ అవుతున్నారు. ఇప్పుడు 6,000 మంది కానిస్టేబుల్స్ బాగా రాశారు. ఇప్పుడు వాళ్ళలో కొంతమందికి ఈ జాబ్ వచ్చింది, గ్రూప్ 2 జాబులు వచ్చినాయి. కొంతమంది సబ్ రిజిస్ట్రార్ వచ్చింది, కొంతమంది డీటీ అయ్యారు, కొంతమంది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అయ్యారు, కొంతమంది వచ్చేసేమో ఏమంటాం దాన్ని మనం, ఏది మన ఏఎస్ఓ అయ్యారు కొంతమంది. అంటే వాళ్ళ శాలరీని బట్టి, వాళ్ళ జాబ్ ప్రొటెక్షన్ను బట్టి వాళ్ళు ఇటు వస్తారా, అందులోనే ఉంటారా అనేది తర్వాత చూద్దాం. ఖచ్చితంగా కానిస్టేబుల్ జాబులో ఉన్నవాళ్ళు, ఇది దానికన్నా నేను చెప్పలేను, కానీ ఇది ఇంకొంచెం పైమెట్టు ఉద్యోగమే కాబట్టి ఖచ్చితంగా ఇందులోకి వచ్చి వాళ్ళు జాయిన్ అవుతారు. అంటే సచివాలయానికి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన ఆయన, టీచర్కి ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో రీసెంట్గా జాబ్ కొట్టిన ఆయన, వీళ్ళు ముగ్గురు ఐక్యూలు ఒకటే. వీళ్ళ లెవెల్ సివిల్స్ లెవెల్, అర్థమైందా? సివిల్స్కి ప్రిపేర్ అయిన పిల్లలు వీళ్ళు, ఓ రామాచం అంటే ఆ రేంజ్. కానీ పరిస్థితులు బాగోలేక ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలే అని ఈ ఉద్యోగాల్లో వాళ్ళు జాయిన్ అయ్యారు. అర్థమైందండి మీకు? అలాగని కానిస్టేబుల్ చేస్తున్న ఆయన గ్రూప్ 2 డీటీ అయ్యాడా అని మనం తక్కువ చూడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు సిచ్యువేషన్లను బట్టి, ఉద్యోగాలు లేట్ అవుతున్న దాన్ని బట్టి జాయిన్ అయ్యారు. ముందు భుక్తి కోసం కదా, తర్వాత సమాజం కోసం గవర్నమెంట్ జాబు. ముందు సమాజం కోసం సార్ నేను అని అంటే అంతగా నప్పదు. ముందు ఫుడ్డు, జీవనోపాధి, మనం నమ్ముకున్న మన ఇల్లు, మన పెళ్ళైతే పెళ్ళాం బిడ్డలు, లేకపోతే అమ్మ నాన్న వీళ్ళని చూసుకోవడం, వీటి కోసం జాబు. అంటే సచివాలయంలో ప్రిపేర్ అయిన వాళ్ళు సబ్జెక్ట్ తక్కువ కాదు, టీచర్లు కొట్టిన వాళ్ళు సబ్జెక్ట్ తక్కువ కాదు, సివిల్స్ కొట్టే రేంజ్ వీళ్ళందరూ. అర్థమట్లా. ఈ గ్రూప్ 2 లేట్ అయ్యేటప్పటికి వాటిలోకి వెళ్ళి వీళ్ళు జాయిన్ అయ్యారు. కాబట్టి సచివాలయ జాబ్ హోల్డర్సు, దెన్ ఆల్సో టీచర్సు, ఉపాధ్యాయులు, దెన్ ఆల్సో యూనిఫామ్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు కాక ఇక సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సివిల్స్ కొంతమంది సీరియస్ అటెంప్ట్ ఇచ్చిన వాళ్ళు గ్రూప్ 2 కూడా రాసి ఉన్నారు. కాబట్టి వాళ్ళలో కొంతమంది గ్రూప్ 2 జాబుల్లో కొట్టి వాళ్ళు కూడా 4th ప్లేస్ లాగా గ్రూప్ 2లో
జాబులు కొట్టిన వాళ్ళల్లో లిస్ట్ అవుట్‌లో ఉన్నారు. నాకు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం. తరువాత వచ్చి గిగ్ వర్కర్స్ అంటాం మనం. గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ అంటే స్విగ్గీ, జొమాటోల్లో పని చేసేవాళ్ళు. ఈ కుర్రోళ్ళు ఈ తెల్లారి లెగిస్తే పాపం ఆ పెద్ద పెద్ద బ్యాగులు పెట్టుకొని బళ్ళ మీద ఇల్లు ఇల్లు తిరిగి ఆర్డర్ ఇచ్చినవి సర్వ్ చేయడం, ఎర్రటి ఎండలో పడి, ఎర్రటి ఎండ, చలి, వాన దిక్కు లేకుండా అంత కష్టాలు పడి, ఆ కష్టాలు పడుతూనే పావలా సంపాదించుకుంటూనే అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళు చదువుకొని ఈ రోజున గ్రూప్ 2 జాబుల్లో వాళ్ళొచ్చారు. మీరు అనొచ్చు, సార్ గిగ్ వర్కర్స్, జొమాటో, స్విగ్గీ బాయ్సు వీళ్ళు మీకెట్ట తెలుసు సార్ అని మీరు అడగొచ్చు. సార్ సచివాలయాలంటే తెలుస్తా ఉంది. టీచర్లంటే తెలుస్తా ఉంది. దెన్ ఆల్సో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే మీకు తెలుస్తా ఉంది. మరి ఇదెలా తెలుస్తుంది సార్ అంటే నేను చెప్తా చూడండి. నేను ఒక ర్యాండమ్‌గా నేను ఈ సర్వే తీసుకోలే. ఒకరోజు ఇది సోది గాదు, సొల్లు గాదు ఇలా అనుకునేవాళ్ళు ఈ వీడియో ఇప్పటితో ఆపేసేయండి. చూడాల్సిన అవసరం లేదు. ఒకరోజు 12:30కి, 1 గంటకి ఆ ప్రాంతాల్లో 1:30 ఒకటో నేను లంచ్ చేయడానికి వచ్చాను మా కాలేజీ నుంచి. నేను లంచ్ చేయడానికి వచ్చినప్పుడు 1 గంట, 1:15, 1:20 ఆ ప్రాంతం అనుకుంటా. కరెక్ట్‌గా ఆ టైంలో ఏదో ఒక బుక్‌కి, ఒక ఎకనామిక్స్ బుక్‌కి మా పెద్దబ్బాయి ఆర్డర్ చేశాడు. తను ఆ బుక్ తీసుకొని ఇవ్వడానికి వచ్చాడు. అమెజాన్‌లోనో ఏంటో మొత్తానికి వాళ్ళు ఆర్డర్ చేస్తే వచ్చింది. ఆ బాబేమో అన్నం తింటుంటే నేను వెళ్ళి ఆ డోర్ దగ్గరికి తీసుకుందామని వెళితే ఆ డెలివరీ చేస్తున్న స్విగ్గీ అతను, సార్ మీరు రఫీ సార్ కదా అన్నాడు. లోన్లో నాకు చాలా సంతోషం వేసింది. అంటే ఇందులో జాబ్ చేస్తున్నారా మీరు అన్న. అవును సార్ చేస్తున్నాను, నైట్ చదువుకుంటున్నాను సార్, అవకాశం దొరికినప్పుడల్లా చదువుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడు మీకు ఇది సర్వ్ చేయడానికి వచ్చాను అని చెప్పి ఇచ్చి సంతోషంగా వెళ్తున్నాడు. నేను చెప్పాను, ఆగాకు ఒక మాట ఆగు అని చెప్పి ఆపి నేను ఇంట్లోకి వచ్చి నేను రాసిన ఏపీ హిస్టరీ, నేను రాసిన ఇండియన్ హిస్టరీ ఈ 2 బుక్స్ తనకిచ్చి, ఈ బుక్స్ ఉపయోగించుకో నాన్న అంటే, నేను తెప్పించుకోవడానికి నాకు కుదరలేదు సార్ మీ బుక్స్, ఇప్పుడు మీరు ఇస్తున్నారు మహద్భాగ్యం సార్ అని చెప్పి తీసుకుని, మీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఇలా ప్రిపేర్ అవుతున్నారా వాళ్ళకు కూడా బుక్స్ ఇద్దామని తనతో చెప్పా. తన పేరు విఘ్నేషో సంథింగ్ ఏదో, విఘ్నేషో వికాసో గుర్తులేదు నాకు. దాదాపు ఒక 6-7 నెలల క్రితం, ఇంకా ముందే. తను అన్నాడు, సార్ మేము గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మేము గ్రూప్ ఉన్నాం సార్, మా గ్రూప్లో 90 నుంచి 100 మంది ఉన్నారు సార్ మా గ్రూప్లో. మీకు ఈ గ్రూప్లో మిమ్మల్ని కూడా జాయిన్ చేస్తాను సార్ నేను, మీ నెంబర్ చెప్పండి సార్ అని నా నెంబర్ తీసుకొని వెళ్ళాడు. అప్పుడప్పుడు మధ్యలో చేస్తున్నాడు. నేను చెప్పా, మీ గ్రూప్లో వాళ్ళకి బుక్స్ నేను ఫ్రీగా ఇస్తాను తీసుకోండి అబ్బా, మీరు పడుతున్న కష్టం మామూలు కష్టం కాదు, ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని చూస్తాడు అని. తను నాకు ఈరోజు మార్నింగ్ పొద్దున్నే నేను ఆన్లైన్ క్లాస్కి తయారవుతున్నా. ఇది గ్రూప్ 1 మెయిన్స్ హిస్టరీ ఏపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సి ఆన్లైన్ క్లాస్కి నేను వెళ్ళబోతున్నప్పుడు తను ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్లో ఎత్తి నేను మాట్లాడితే, సార్ ఫలానా రోజు వచ్చాను మీకు, నాకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది సార్, మరి మీ దాంట్లో ఉన్న గ్రూపులు ఎంతమందికి వచ్చిందంటే 18 మందికి వచ్చింది సార్ అని చెప్పాడు. 18 మెంబర్స్. ఇలాంటి గ్రూపులు ఇంకా చాలా ఉన్నాయి సార్, మా వాళ్ళు గిగ్ వర్కర్స్ అంటారు. గిగ్ వర్కర్స్ మీద గ్రూప్ 1 మెయిన్స్లో 50 మార్కుల ప్రశ్న వచ్చింది జనరల్ ఎస్సేలో ప్రీవియస్లో, మొన్న జరిగిన గ్రూప్ 1 టీజీపీఎస్సీలోనో ఏపీపీఎస్సీ కింద అనుకుంటా, జనరల్ ఎస్సేలో గిగ్ వర్కర్స్ సమస్యలు వాళ్ళ విధి విధానాల మీద 50 మార్కుల జనరల్ ఎస్సే వచ్చింది. ఆ తర్వాత అతను నాకు పొద్దున ఫోన్ చేసి, సార్ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెడుతున్నాను సార్, నాకు చాలా సంతోషంగా ఉంది సార్, నాకు ఇంతవరకు స్విగ్గీ, ఈ జొమాటో ఇవన్నీ అన్నం పెట్టాయి సార్, ఎంతోమంది తిట్టారు సార్ టయానికి తీసుకెళ్ళకపోతే, చాలా బాధపడ్డాం సార్ అయినా మేము ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఈ సిటీలో ఉన్నాం సార్, లేకపోతే ఊళ్ళకి వెళ్ళిపోయేవాళ్ళం సార్ అని అంటుంటే, నిజంగా ఇవన్నీ ఎగ్జిబిషన్ చేసుకోలేం, ఇవన్నీ ప్రదర్శన చేయలేం. ఎందుకంటే ఈ ఫీల్డ్లో 25-26 ఏళ్ళ నుంచి పాఠం చెప్తున్నాం మేము, ఇదిగో మా పిల్లలు ఇలా అయ్యారు, ఇదిగో మా పిల్లలు ఇలా అయ్యారు అని ఎగ్జిబిషన్ చేసుకునే దశ మేము దాటి వెళ్ళిపోయాం, చాలా రోజులు అయింది. అందువల్ల కొన్ని దృష్టాంతాలు మీకు స్ఫూర్తి కలుగుతాయని నేను చెప్పడం. ఇది కాక మళ్ళీ సాఫ్ట్వేర్ పరిస్థితి అసలు ఈరోజు బాగోలా.
ఏదో అంటారు కానీ ప్రభుత్వాలు సాఫ్ట్వేర్ తెచ్చాము, అది తెస్తాం సార్, ఇది తెస్తాం సార్ అని అంటారు కానీ సాఫ్ట్వేర్లో 20-25 వేలు కన్నా 20,000 కన్నా ఎక్కువ జాబ్ లేదు కొత్త వాళ్ళకి. 20-25 వేలే, అది కూడా నెలంతా కష్టపడితే. నమ్మకాలు లేని జాబులు ఏఐ వచ్చిన తర్వాత అల్లాడిపోతున్నాయి. చాలామంది ఉద్యోగస్తులు తీసేస్తున్నారని మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ చేస్తున్న వాళ్ళు ఆ జాబులు వదిలేశారు కొంతమంది. నాకు తెలిసి అశోక్ నగర్లో చాలామంది ఉన్నారు అప్పట్లో. వదిలేసి కూర్చున్నారు. మధ్య మధ్యలో నాకు ఫోన్ చేసేవాళ్ళు. సార్ ఇంకెన్ని రోజులు సార్, రిజల్ట్ ఎప్పుడు వచ్చింది సార్, మేము 1:2లో ఉన్నాం సార్, వెరిఫికేషన్ అయిపోయింది సార్, ఎప్పుడు వస్తుంది సార్, వస్తుంది నాతో మళ్ళీ వెళ్ళి మేము సాఫ్ట్వేర్లో జాయిన్ అవ్వాలా, లేకపోతే దీనికోసం వెయిట్ చేయాలా, కొద్దిగా వెయిట్ చేయండి నాన్న, కొద్దిగా వెయిట్ చేయండి, లేకపోతే మీకు అనువుగా ఉంటే బెంగళూరు వెళ్ళాలి సార్ మేము, అందువల్ల ఇది తెలిస్తే ఇది రాకపోతే అటు వెళ్దామని సార్, లేదు నాన్న ఓపిక పట్టండి అని చెప్పి. అలా సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ని వదిలేసి సెలవు పెట్టి మరీ మన అశోక్ నగర్లో కూర్చొని ఈ జాబులు కొట్టిన వాళ్ళు ఇంకొక స్థానాన్ని ఆక్రమించారు. రీసెంట్గా చెప్పినండి ఈ గ్రూప్ 2లో మనం చెప్పాలంటే. దీనికి ఫైనెస్ట్ ఉదాహరణే అనంతపురం జిల్లాకు చెందిన వాళ్ళు. మనం ఈరోజు పేపర్లో చూసాం. భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ వదిలేసుకుని వచ్చి కూర్చున్నారు. ఒకళ్ళేమో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అయ్యారు, ఇంకోళ్ళు సబ్ రిజిస్టర్ అయ్యారు. అంటే సాఫ్ట్వేరు జాబు వదిలేసుకుని ఇటు వచ్చి కూర్చోవాలంటే ఎంత గట్స్ ఉండాలి, ఆ సాఫ్ట్వేర్లో ఎంత పని ఉంటుంది, ఎంత టార్గెట్స్ ఉంటాయి, ఎంత రీచ్ అవుతాం. ఇప్పుడు సచివాలయం జాబ్ ఈజీగా లేదు, టీచర్ జాబ్ ఈజీగా లేదు. టీచర్ జాబ్ ఈజీగా ఉందనుకున్నారే ఏంటి? టీచర్ జాబు, ఆ టెక్నాలజీ, ఆ ఏఐ అసలు మామూలుగా లేదు టీచర్ జాబు. ఎప్పటికప్పుడు పై అధికారులకి రిపోర్ట్స్ పంపడం, ఫేషియల్ ఐడెంటిటీ వేయడం ఒకటి కాదు. టీచర్ జాబ్ అంత ఈజీగా ఏం లేదు, సచివాలయం జాబ్ అంత ఈజీగా ఏం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ అంత ఈజీగా ఏం లేవు. సంఘ విద్రోహ శక్తులు పెరిగిపోయారు, సైబర్ క్రైమ్ పెరిగిపోయింది, అంత ఈజీగా ఏం లేరు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఉద్యోగం వచ్చిందిలే అట్లా కూర్చోడానికి లేదు, 24 గంటల జాబ్ పాపం వాళ్ళకి. అది అందులో ఉన్నవాళ్ళు గిగ్ వర్కర్స్ అయితే తిరుగుతానే ఉంటారు. స్విగ్గీ జొమాటో బాయ్స్ అయితే తిరుగుతానే ఉంటారు. మనకి ఎదురురాని రోజేది, మనం బయటికి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు ఎదురురాని రోజేది ఆలోచించేయండి. వాళ్ళ జాబు ఇంకా భయంకరం. కొన్ని చోట్లయితే వాళ్ళని విమర్శిస్తారు, తిడతారు, కొట్టబోతారు. ఎంత ఘోరం. ఇలా 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 ఈ సిచ్యువేషన్. మళ్ళీ సాఫ్ట్వేర్ అంతా ఈజీగా ఏం లేదు. ఇప్పుడు ఈ 5 రకాల వాళ్ళు, సచివాలయం ఉద్యోగస్తులు, గవర్నమెంట్ టీచర్సు, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, దెన్ స్విగ్గీ జొమాటో ఈ గిగ్ వర్కర్స్ కుర్రాళ్ళు, ఆ తర్వాత వచ్చేసి లాస్ట్లో మనం చెప్పాం కదా సాఫ్ట్వేరు. ఈ జాబుల్లో ఏ జాబులోనూ శాంతం లేదు, ఏ జాబులోనూ ప్రశాంతం లేదు. రేపు గ్రూప్ 2 జాబ్లోకి వచ్చిన తర్వాత కూడా ప్రశాంతమే ఉండదు. ఏఐ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రశాంతత అనేది లేదు, నిద్రపోవడం అనేది అసలు లేదు. అది వేరే స్టోరీ అనుకోండి. ఈ 5గురు వీళ్ళ జాబ్స్లో నిత్యం సమరం చేశారు. సమరమే. ఎందుకంటే నేను చూస్తున్నాగా మా ఇంట్లో మా ఇద్దరు అక్కలు టీచర్లు, నా చెల్లి టీచరు, గవర్నమెంట్ టీచర్లు అందరూ. మా నాన్నగారు గవర్నమెంట్ టీచరు, 43 ఏళ్ళ సర్వీస్ చేశారు మా డాడీ, హై స్కూల్ మాస్టర్గా, తెలుగు మాస్టర్గా మా డాడీ. వీళ్ళ ఎవ్వరికీ ప్రశాంతత లేదు. కాంప్లెక్స్ మీటింగ్లని, టీచర్లకైతే కాంప్లెక్స్ మీటింగ్లని, అందులో టార్గెట్స్ పెట్టడం. ముస్తాబ్ అనే కొత్త ప్రోగ్రాం వచ్చింది, ఒకటి కాదబ్బా. మా చెల్లెళ్ళు మా అక్కలు చెబుతుంటారు, ఇంత హెక్టిక్ షెడ్యూల్ ఉందన్నయ్య, జాబ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉందన్నయ్య అని చెప్పి. ఇన్ని హెక్టిక్ షెడ్యూల్స్ పెట్టుకొని నల్లేరు మీద నడగదు ఈ జాబులన్నీ. ఇప్పుడు మనం చెప్పుకునే 5 జాబులు ఇంత హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకొని, ఎంత కసి లేకపోతే, ఎంత ప్లాన్ లేకపోతే, ఎంత ఓపిక లేకపోతే, అర్థం అట్లా ఎంత ప్రశాంతతగా వాళ్ళు ఆలోచించకపోతే చదివి ఈ జాబులు కొట్టారంటారు. ఇప్పుడు చెప్పండి నాకు నేనేమంటాను, ఒక ఉద్యోగం అతనికి భరోసాని ఇచ్చినప్పటికీ ఆ ఉద్యోగాల్లో ఉండే టైట్ షెడ్యూల్, అసలు చదవడానికి టైం ఉండదు, తీరిక ఉండదు. సచివాలయం అమ్మాయి అయితే పాపం ఏడుస్తా ఫోన్ చేసింది నాకు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ ఫోన్ చేసింది, సార్ నన్ను మానేద్దాం అనుకుంటే, లేదు తొందరపడకు తల్లి అని. ఇప్పుడు ఈరోజు రేపు ఆమె సచివాలయం నుంచి బయటకు వచ్చి గ్రూప్ 2లో జాయిన్ అవుతుంది. అంటే నేను ఏం చెప్తున్నాను, ఇవన్నీ ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నాను, ఇంత కసి మీద వీళ్ళు జాబులు కొట్టారు. జాబులు ఉన్నా ఇంకా పై స్థాయికి వెళ్ళాలనే ఇంకోటి కూడా ఏంటంటే, ఈ ఒక ఉద్యోగం అంటూ ఉంటే ఒక భరోసా, ఒక ప్లాను, ఒక ప్రణాళిక, ఒక ఓర్పు, త్వరపడకపోవడం, ఇష్టారాజ్యంగా ఎవరి మీద పడితే వాళ్ళ మీద నిందలు వేయడం,
వేయకుండా ఉండడం. ప్రభుత్వం తప్పు, కోచింగ్ సెంటర్స్ మాఫియా, గురువులది, గురువులు ఇది, ఇట్లా ఇష్టారాజ్యంగా గురువుల గురించి మాట్లాడడం. ఈ ఈ ఈ మెంటాలిటీ ఉంటే గవర్నమెంట్ జాబులు రావు. ఇంతమంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఎలా కొట్టగలిగారు? ఇలాంటి మెంటాలిటీలు వీళ్ళవి కాదు. వీళ్ళు చేసే జాబులు అంత ఈజీగా ఏం లేవు. చాలా హిట్టింగ్ షెడ్యూల్, తల తిరిగిపోద్ది, అలా ఉంటుంది వర్క్. ఉండి కూడా వీళ్ళు జాబులు కొట్టగలిగారు. మరి మనం ఏదన్నా అయితే తట్టుకోలేకపోతున్నాం, ఇష్టారాజ్యంగా నెగిటివ్ కామెంట్లు పెడుతున్నాం, స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్తే సోది సొల్లు అంటున్నాం, కోచింగ్ మాఫియా అంటున్నాం. అసలు అసలు మన దగ్గర ఓపిక ఎక్కడిదే? అసలు మన దగ్గర ఓపిక ఎక్కడిదే? మరి వాళ్ళు ఎలాంత ఓపిక జాబులు కొట్టగలిగారు? ఒక్కసారి ఆలోచించండి. సచివాలయ ఉద్యోగులు, గవర్నమెంట్ టీచర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు, స్విగ్గీ జొమాటోలో ఉన్నటువంటి వాళ్ళు, దెన్ ఆల్సో సాఫ్ట్వేరు, వీళ్ళది మామూలు జాబ్లా? మరి ఇంత హెక్టిక్ షెడ్యూల్ పెట్టుకుని నిద్రలేని రాత్రులు గడిపి వీళ్ళు చదివారు. మనమేమో కామెంట్లు పెట్టుకుంటా, ఒక పెద్ద లేదు, ఒక చిన్న లేదు, ఓ చితగా లేదు, ఇష్టారాజ్యంగా కామెంట్లు పెడుతూ ఒక రకమైన ఎటకారం చేస్తూ పాఠాలు చెప్పే వాళ్ళని అందరినీ ఒకళ్ళని కాదు ఇష్టారాజ్యంగా కామెంట్లు పెడుతూ సీనియర్ జూనియర్ అని చూడకుండా ఈ ఎటకారం పెడుతూ ఒక రకమైన తిక్క ఆనందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుందామా? వీళ్లను చూసి స్ఫూర్తి పొందామా? వీళ్లను చూసి స్ఫూర్తి పొందుదామా? మన జీవితాన్ని ఇంకా మనం వెనక్కి తీసుకెళ్దామా? ఎక్కడో ఈరోజు మార్నింగ్ నేను చదివాను, ఎవరూ చూడని చోట పడిన కన్నీళ్లే మనిషిని లోపలి నుంచి మార్చేస్తాయట. ఎవరూ చూడని చోట పడిన కన్నీళ్లే ఒక మనిషిని లోపలి నుంచి మార్చేస్తాయి. అంటే అతని చరిత్రను మార్చేస్తాయి, అతని గతిని మార్చేస్తాయి, అతని ద్వారా సొసైటీ చరిత్రను మార్చేస్తాయి. అంత పవర్ఫుల్ కన్నీళ్ళు. అర్థమైందా? కూర్చోండి, మాలాంటి వాళ్ళు చెప్పింది వినండి, కూర్చోండి, బిగించండి, పట్టు బిగించండి, మళ్ళీ కూర్చోండి. లేదు, ఓపిక లేదు, ఇక నేను జర్నీ చేయలేను, ఆపండి. ఆపి ఇంకోటి ఏదో ప్రైవేట్ది చేసుకోండి, లేదా ప్రైవేట్ది చేసుకుంటూ చదవండి. మీకు మంచి చెప్పినా మీకు ఎక్కదు, అర్థం అట్లా. మీకు మంచి చెప్పినా ఎక్కదు, ఏదో ఒక నింద వేసేయాలి, ఏదో ఒకటి వేసేయాలి, ఏదో తడిగుడ్డ కాల్చి పైన వేసేయాలి. వీళ్ళందరూ అలా చేయలా, వీళ్ళు చేయని వాళ్ళు వీళ్ళంతా. అర్థమా? వీళ్ళందరూ అలా చేయలా. అరే బాబు, టైం దొరికితే చాలు నాయన, 1 గంట చదువుకుందాం, 2 గంటలు చదువుకుందాం, అయ్యా దేవుడా 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 ఈ రాత్రి చదువుకుందాం, ఈ తెల్లారుజాములేసి 4ంటికి చదువుకుందాం, ఇలా అయిన వాళ్ళే వీళ్ళందరూ. విఆర్ఓలు, కలెక్టరేట్లో చేసేవాళ్ళు పిల్లలు. ఈరోజు అదే కలెక్టరు డిప్యూటీ తహసీల్దార్ కొడితే వాళ్ళను శాలువ కప్పి ఈరోజు సన్మానం చేశాడు కలెక్టర్. ఎందుకంటే వాళ్ళ కింద పనిచేసే డిప్యూటీ తహసీల్దారుల్లో ఆ ర్యాంకులు కొట్టడం వల్ల. మరి ఇది 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 ఎందుకు రాదు? జాబ్ ఎందుకు రాదు? మాకు రాలా? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి రాలా? 1000 మందికి, మన 16,000 మందికి డిఎస్సికి రాలా? 6,000 మంది కానిస్టేబుల్స్కి రాలా? మనం మన టయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాం, కిల్ చేసుకుంటున్నాం, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. మోసం చేసుకుంటూ ఎదుటోళ్ళ మీద నిందలేస్తున్నాం, ఇష్టారాజ్యంగా అడ్డదిడ్డంగా నిందలేస్తున్నాం. మేము చెప్పేది మీరు బాగుపడతారనే కాదు. ప్లాన్ బి, వెళ్ళిపోవచ్చు హాయిగా. లేదు, కూర్చుంటాం, ఓపిక ఉందా మా దగ్గర, కూర్చుంటాం. ఈ మార్నింగ్ కూడా ఒక అమ్మాయి చేసింది, ఒక అమ్మాయి కర్నూలు నుంచి. సార్ కొంచెం బాధపడింది ఆవిడ, పాపం ఆమెకు జాబ్ రాలా. ఆమె ఏం చెప్తుందంటే, సార్ మళ్ళీ కూర్చోనా, మళ్ళీ ప్రిపేర్ అవ్వమంటారా, నేను కొద్దిగా కొన్ని సబ్జెక్టులో తప్పు చేశాను సార్, మళ్ళీ కూర్చోనా అంటే, అమ్మ ఏదైనా జాబ్ చేసుకుంటూ కూర్చో తల్లి, మార్చిలోపు జాబ్ క్యాలెండర్ వచ్చిందమ్మా, అందువల్ల కొంచెం చూసుకుంటూ ప్రిపేర్ అవు తల్లి, ఈసారి జాగ్రత్తగా ప్లాన్ బి ఉంటే ఏదైనా జాబ్ చేసుకోండి అమ్మా అని చెప్పి ఈరోజు మధ్యాహ్నమే అమ్మాయికి చెప్పాను నేను. చాలామంది సార్ ఏజ్ పెంచండి సార్ అని కూడా అడుగుతున్నారు. పెంచమని చెప్పండి సార్, మీరు ఒక వీడియో చేయండి సార్, 46 ఉంది టీజీలో, మన దగ్గర 42 సార్, పెంచండి, ఏజ్ పెంచమని చెప్పండి సార్ అని అడుగుతున్నారు. నా భయం ఏంటంటే, నేను ఎందుకు చేయట్లేదంటే, ఆ వీడియో చేయకపోవడానికి కారణం ఒకటి ఉంది. ఏజ్ పెంచితే ఎక్కువ మంది రాయడానికి వస్తారు, ఆ ఎక్కువ మంది ఈయన కోచింగ్ వస్తారు, తద్వారా ఈయన కోట్లు లక్షలు ఈయన సంపాదిస్తాడు, ఇలా పెడతారు కామెంట్లు. ఎంత చెప్పినా మైండ్ పని చేయదు. ఆఫీసర్గా ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, ఎంత మైండ్ ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, కాబోయే గ్రూప్ 2 ఆఫీసర్లు మీరు, గ్రూప్ 1 ఆఫీసర్లు మీరు. ఇలా అంటారని భయం వేసి నేను ఏజ్ పెంచమని చెప్పట్లా.
ఇలా ఇష్టారాజ్యంగా పెడతారు అని. అర్థం అట్లా ఇలా ఆలోచన చేస్తారు. ముందు మన చదువు, మన ప్రిపరేషను, మన లైఫ్‌లో సెటిల్ అవ్వడం ఇయన్నీ మానేస్తారు. మానేసి ఇష్టారాజ్యంగా, అడ్డదిడ్డంగా ఇలా తయారైపోతే మరి వీళ్ళందరిని చూసి ఒకసారి స్ఫూర్తి పొందండి. వీళ్ళందరిని చూసి ఒకసారి నేర్చుకోండి. చూడండి 1:100 చాలామంది ప్రయత్నం చేశారు. నేను కూడా ప్రయత్నం చేసి అది అయింది. ఇప్పుడు ఆ 1:100 వల్లే అందులో రాసిన వాళ్ళు ఈరోజు 1:2కి వెళ్ళి గ్రూప్ 2లో సెటిల్ అయి ఉన్నారు. గ్రూప్ 2లో సెలెక్ట్ అయి ఉన్నారు చాలామంది. దీని మీద ఇష్టారాజ్యంగా కామెంట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. నేనెందుకు ఎళ్తా? నాకేం పని? మీకోసమే కాదు నాకేం పని? ఈరోజు యూట్యూబ్ నేను మూసేస్తా. నాకేం పని? నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది. ఎందుకంటే 25, 26 ఏళ్ల నుంచి సీనియర్లుగా వస్తున్నాం ఈ ఫీల్డ్‌లో మేము. మీకు కొంచెం దిశానిర్దేశనం చేయాలి. మీతో తిట్లు తిన్నా, ఏం గాయినా మేము నీకు దిశానిర్దేశనం చేసి ముందుకెళ్ళాలనేది మా బాధ, మా ఏడుపు. మీకది అర్థం కాదు. అరే సార్ మన కోసం చెప్తున్నాడురా అనేది ఇది అసలేం అర్థం కాదు. ఇష్టారాజ్యంగా కామెంట్లు పెట్టేయడం. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి విష్ చేద్దాం. రేపు మీరుంటారు ఆ ప్లేస్‌లో. స్ఫూర్తి తీసుకోవాలి. స్ఫూర్తి తీసుకుంటే మనం ఉంటాం ఆ ప్లేస్‌లో. అది ఆలోచన చేయండి. వాళ్ళని చూడండి. సచివాలయ ఉద్యోగులను చూడండి. గ్రూప్ 2లో సింహభాగం ఆక్రమించారు. ఉపాధ్యాయులను చూడండి సింహభాగం ఆక్రమించారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్న ఉద్యోగస్తులను చూడండి సింహభాగం ఆక్రమించారు. వీఆర్ఓలు కలెక్టరేట్‌లో ఉన్నవాళ్ళు చూడండి సింహభాగం ఆక్రమించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులు సింహభాగం ఆక్రమించారు. జిగ్వి జొమాటోలో చేస్తున్న గిగ్ వర్కర్స్ ఎంతో కష్టపడతారు వాళ్ళు. వీళ్ళందరితో పాటు వాళ్ళు సింహభాగం ఇందులో జాబులు కొట్టారు. మరి వీళ్ళందరూ తెల్లారి లెగిస్తే ఇంట్లో కూర్చునేవాళ్ళా ఈళ్ళు? తెల్లారి లెగిస్తే ఆఫీసులకెళ్ళి టార్గెట్లు రీచ్ అవ్వాల్సిన వాళ్ళు. అది గవర్నమెంట్ అయినా, అది ప్రైవేట్ అయినా. మరి అలాంటి హెక్టిక్ షెడ్యూల్‌లో వాళ్ళు జాబులు కొట్టారు. మరి మనం ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఏం చేయాలో మరో వీడియో ద్వారా మీకు చెప్తాను. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎవరూ చూడని చోట పడిన కన్నీళ్ళే మనిషిని లోపలి నుంచి మార్చివేస్తాయి. యెస్. ఉంటా. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్‌ని. నెక్స్ట్ ఏం చేయాలనేది మరో వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.